హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ CGL 2024 మనకి రీసెంట్గా ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అయితే సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 14 వరకు జరుగుతాయి. ఆల్రెడీ మీకు ఈ 45 డేస్ ఎలా చదవాలి, ఇంగ్లీష్కి ఎలా చదవాలి, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఏ టాపిక్ చదవాలి అనేది నేను స్ట్రాటజీస్లో చెప్పడం జరిగింది. జనరల్ అవేర్నెస్లో మేజర్గా మీరు ఈ 45 డేస్లో మీరు ఈ 71 టాపిక్స్ని పర్టికులర్గా చదవండి. ఇంకా మీకు టైం ఉంటే ఈ 71 టాపిక్స్ తర్వాత మీరు ఎక్కువ చదవండి. బట్ ఈ 71 టాపిక్స్ని మస్ట్ అండ్ షుడ్గా చదవాలి అని మీకు ఒక పీడిఎఫ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ డీటెయిల్గా వీడియో కూడా చేయడం జరిగింది. సో పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ 71 టాపిక్స్ని చదవండి. నేను ఈ 71 టాపిక్స్లో ఇప్పటికే నేను పాలిటీని కంప్లీట్ చేయడం జరిగింది. పాలిటీలో మనకి 14 క్లాసెస్ వచ్చాయి. ఆ పాలిటీలో 14 క్లాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టాండర్డ్ జీకే కూడా స్టార్ట్ చేశాను. స్టాండర్డ్ జీకేలో ఇప్పటికే మనకి భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం మూడు డ్యాన్స్లు అయితే అయిపోయాయి. మనకి ఇంకా రిమైనింగ్ క్లాసికల్ డ్యాన్స్ వినండి. క్లాసికల్ డ్యాన్స్ 8, నెక్స్ట్ ఒకటి సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఒకటి. ఈ 9 కూడా మనకి అతి తొందరలోనే మీకు రోజుకు రెండు క్లాసులు వచ్చే విధంగా కూడా నేను ప్లాన్ చేస్తాను. సో వీలున్నంత వరకు మీకు వస్తాయి. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా క్లాసులు ఫాలో అవ్వండి. ఈ పీడిఎఫ్ని ఖచ్చితంగా మీరు ఈ 71 ఇంపార్టెంట్ టాపిక్స్ని ఫస్ట్ మీరు రీడ్ చేయండి, ఫస్ట్ చదవండి. ఈ 71 టాపిక్స్ నేను ఎక్కడి నుండి తీసుకున్నానంటే మోస్ట్ రిపీటెడ్. మీరు పేపర్ చూసినట్లయితే ఆ పేపర్లో ఏ టాపిక్స్ నుండి రిపీట్ అవుతున్నాయి ఆ టాపిక్స్ని నేను ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనకు క్లాసికల్ డ్యాన్సెస్లో భాగంగానే ఈరోజు మనం ఒడిస్సీ డ్యాన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంతవరకు నేను కూచిపూడి, అదేవిధంగా భరతనాట్యం, మోహిని అట్టం గురించి చెప్పాను. భరతనాట్యం అనేది ఏ రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే తమిళనాడు. అదేవిధంగా కూచిపూడి అనుకుంటే ఆంధ్రప్రదేశ్, మోహిని అట్టం అంటే కేరళ, ఒడిస్సీ డ్యాన్స్ ఏంటండి ఒడిషా. ఫస్ట్ ఈ ఒడిస్సా డ్యాన్స్ యొక్క క్లాస్ ఎలా మొదలెడతామంటే దీని యొక్క ఆరిజిన్ అలా ఒడిషా డ్యాన్స్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుండి వచ్చింది, వాళ్ళ యొక్క ఫీచర్స్ ఏంటండి, వాటి యొక్క యూజ్ చేసే కాస్ట్యూమ్స్ ఏంటి, నెక్స్ట్ వీటిలో ఫేమస్ పర్సన్స్. మనకి క్లాసికల్ డాన్సెస్ చదివేటప్పుడు మినిమమ్ 4 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే 4 పాయింట్స్ స్టేట్ అండి. ఫస్ట్ స్టేట్, అది ఏ స్టేట్ నుండి, అది ఏ స్టేట్లో ఆరిజిన్ అయ్యింది, అది స్టేట్ నేమ్ అడుగుతున్నాడు. తర్వాత సోర్స్ అడుగుతున్నాడు. సోర్సు అది ఏ గాడికి రిలేటెడ్ అని అడుగుతున్నాడు. థర్డ్ వన్ ఏంటంటే ఫీచర్స్ అండి, ఫీచర్స్ అడుగుతున్నాడు. ఫోర్త్ వన్ ఏంటంటే ఫేమస్ పర్సనాలిటీస్. ఈ 4 టాపిక్స్ని ఒక క్లాసికల్ డ్యాన్స్లో పాయింట్స్ అన్ని చదివితే ఖచ్చితంగా మీకు సరిపోతుంది. నేను ఇంత డీటెయిల్గా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసినట్టయితే ఈ 4 టాపిక్స్ నుండి రిపీటెడ్గా అడగడం జరిగింది. రీసెంట్గా చూసినట్లయితే ఎస్ఎస్సి CHSLలో హౌ మెనీ క్లాసికల్ డాన్సెస్ రికగ్నైజ్డ్ బై ది సంగీత నాటక అకాడమీ అని అడిగాడు. మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఏంటండి 8+1 ఆన్సర్ అయితే సంగీత నాటక అకాడమీ అన్నాడు కాబట్టి 8. అదే సెమీ క్లాసికల్ డ్యాన్స్ అది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుండి రికగ్నైజ్ చేయబడింది కాబట్టి అది 1 అవుతుంది. క్లియరా? అయితే ఈరోజు ఒడిస్సా డ్యాన్స్ చూసినట్లయితే ఒడిస్సా ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే ఒడిషా. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న స్టేటే ఒడిషా. ఓకేనా? ఒడిషా అనేది ఎక్కడి నుండి ఆరిజినేట్ అయింది, ఏ రాష్ట్రంలో ఆరిజినేట్ అయిందంటే ఒడిస్సా ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే ఒడిస్సీ ఏ రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే ఒడిషా. ఇది ఎక్కడి నుండి ఆరిజిన్ అయిందంటే హిందూ టెంపుల్స్ ఆఫ్ ఒడిస్సా. హిందూ టెంపుల్స్ ఆఫ్ ఒడిస్సా అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న హిందూ టెంపుల్స్ నుండి ఆరిజినేట్ అయిందే ఈ ఒడిస్సీ డ్యాన్స్. ఓకేనా? హిందూ టెంపుల్స్ నుండి ఆరిజినేట్ అవుతుంది. అయితే ఈ ఒడిస్సీ డ్యాన్స్ అనేది ఎక్కువగా ఏ గాడ్ని వీళ్ళు పూజిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కూచిపూడి చూసినట్లయితే శ్రీకృష్ణుడి గురించి చెప్పుకున్నాం. అదే భరతనాట్యం చూసినట్లయితే మనకి శివుడు గురించి శివయిజం అంటారు. అదే మోహిని అట్టం అయితే మనకి
గాడ్ విష్ణు అన్నాం. విష్ణు ఫిమేల్ అవతారమే ఏంటంటే మోహిని. ఓకేనా, అందువల్ల మోహిని అట్టం అని చెప్పుకున్నాం అక్కడ. ఇక్కడ మనకి ఒడిషా డ్యాన్స్ యొక్క మెయిన్ ఏ గాడ్ గురించి చెప్తుందంటే వైష్ణు అండి. సింపుల్గా వైష్ణు. కింద మనకి పూరి జగన్నాథ్, ఒడిశాలోనే బాగా ఫేమస్ ఏంటండి పూరి జగన్నాథ్. సో వీళ్ళు జగన్నాథ్ రూపంలో కొలుస్తారండి, జగన్నాథ్. క్లియరా? ఒడిశా స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్. ఒడిశా అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే ఒడిశా. ఇది ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే హిందూ టెంపుల్స్ ఆఫ్ ఒడిశా. వీళ్ళు ఏ గాడ్ని ఎక్కువగా పూజిస్తారు, లేదా వీళ్ళు డ్యాన్స్ ఫార్మేట్లో ఎవరి గురించి ఎక్కువగా స్థుతిస్తారు అంటే మనకి వైష్ణవిజం అంటారు. ఆ వైష్ణవు ఎలా అంటే జగన్నాథ్ ఫార్మేట్లో. కన్నా జగన్నాథ్, పూరి జగన్నాథ్ గుర్తుపెట్టుకోండి. ఒడిశా వాళ్ళు ఏంటంటే వైష్ణవుని పూజిస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఒడిశా డ్యాన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ డ్యాన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ అంటే హిందుస్థాన్. ఇక్కడ మీరు చూసినట్లయితే సౌత్లో ఉన్న డ్యాన్స్ ఫామ్స్ అన్ని మ్యాక్సిమం ఎక్కడి నుండి వస్తాయంటే కర్ణాటక స్టైల్. మీకు చెప్పడం జరిగింది. కూచిపూడి అనేది ఏ స్టైల్ అంటే కర్ణాటక స్టైలు. అదేవిధంగా మనకి మోహిని అట్టం అనేది ఏ స్టైల్ అంటే కర్ణాటక స్టైలు. నెక్స్ట్ భరతనాట్యం అనేది ఏ స్టైల్ అంటే కర్ణాటక స్టైలు. నెక్స్ట్ కొన్ని కథాకాలు కూడా కర్ణాటక స్టైల్ అవుతుంది. బట్ హిందుస్థాన్ స్టైల్ చూసినట్లయితే ఒడిస్సీ కథక్. ఎందుకు ఇంత నేను స్ట్రెస్ చేస్తున్నానంటే ఎస్ఎస్సిలో మనకి చాలాసార్లు అడగడం జరిగింది, హిందుస్థాన్ డ్యాన్సా లేకపోతే కర్ణాటక స్టైల్ డ్యాన్సా అని. మేజర్గా సౌత్లో ఉన్న డ్యాన్స్ ఫామ్స్ అన్నీ కూడా కర్ణాటకలోకి వస్తాయి. అక్కడ మనకి నార్త్లో చూసినట్లయితే మనకి నార్త్ ఇండియాలో చూసినట్లయితే మనకి హిందుస్థాన్ వస్తుంది. ఓకేనా. హిందుస్థాన్ క్లాసికల్ డ్యాన్స్లో మేజర్గా కథక్, నెక్స్ట్ ఒడిస్సా. ఓకేనా. హిందుస్థానీ. నెక్స్ట్ వీళ్ళు ఎవరు పర్ఫామ్ చేస్తారు అంటే ఎక్కువగా ఉమెన్స్ పర్ఫామ్ చేస్తారండి. ఎక్కువగా ఉమెన్స్ పర్ఫామ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే రిలీజియస్ స్టోరీస్ని చెప్తుంటారు. వీళ్ళ యొక్క డ్యాన్స్ ఫార్మేట్లో వీళ్ళ యొక్క డ్యాన్స్ ఫామ్లో ఎక్కువగా ఏముంటుందంటే మన యొక్క హిందూస్ యొక్క రిలీజియస్ స్టోరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, విష్ణువు గురించి ఎక్కువ ఉంటుంది. ఆ విష్ణువు అంటే మనకి ఇక్కడ జగన్నాథ్ అవతారంలో ఉంటుంది. ఆ జగన్నాథ్ గురించి పూరి జగన్నాథ్, ఆ జగన్నాథ్ స్వామి గురించి ఎక్కువగా వీళ్ళు ఆ ఉమెన్ ఏం చేస్తారంటే వాళ్ళ జగన్నాథ్ స్వామి యొక్క స్టోరీస్ని వీళ్ళు డాన్స్ ఫార్మేట్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. క్లియరా. నెక్స్ట్ ఈ ఒడిస్సా డ్యాన్స్ యొక్క మెయిన్ స్టైల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే మహర్షి. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడగడం జరిగింది. రీసెంట్గా 2023లో జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్లో అడగడం జరిగింది. మహర్షి. నెక్స్ట్ గొట్టిపూస లేదా గొట్టి పువ్వ అంటారు. ఓకేనా. మహర్షి, గొట్టిపూస ఈ రెండు కూడాను మెయిన్ స్టైల్స్ ఆఫ్ ఒడిస్సా. దీన్ని ఏమంటారంటే ఫీచర్స్ అని చెప్తారు. ఓకేనా. ఫీచర్స్. అయితే చూడండి, ఇక్కడ ఆరిజిన్ అని చెప్పాను కదా, ఇక్కడ ఎక్కడ నుండి పుట్టిందో నేను హిందూ టెంపుల్స్ ఆఫ్ ఒడిస్సా అని చెప్పాను. దీని యొక్క రూట్స్ అనేది ఎక్కడున్నాయంటే మనకి భరతముని రాసిన నాట్య శాస్త్రంలో ఉన్నాయి. ఓకేనా. ఈ ఒడిస్సా డ్యాన్స్ గురించి మనకి ఎక్కడి నుండి ఆరిజిన్ అయిందంటే హిందూ టెంపుల్స్ ఆఫ్ ఒడిస్సా నుండి ఆరిజినేట్ అయింది. ఈ డ్యాన్స్కి సంబంధించి కొన్ని ఎక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే మనకి భరతముని రాసిన నాట్య శాస్త్రం నుండి ఉన్నాయి. అయితే చూడండి, అన్ని క్లాసికల్ డాన్సెస్ కూడా మ్యాక్సిమం ఎక్కువ క్లాసికల్ డాన్సెస్ అన్నీ కూడాను ఇక్కడ భరతముని రాసిన నాట్య శాస్త్రానికి లింక్ అయి ఉంటాయి. అందువల్లే ఎలా అడుగుతున్నాడంటే క్లాసికల్ డాన్సెస్ ఎక్కువ అనేది ఎక్కడి నుండి తీసుకున్నారంటే ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇవన్నీ కూడా మీరు 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. ఇవన్నీ కూడా ఇది కూడా క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇది మహర్షి, నెక్స్ట్ గొట్టుపువ్వ, ఇది కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇది కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఒడిస్సా డ్యాన్స్ యొక్క ఒడిస్సా ఏ దేవుడిని పూజిస్తారు, లేకపోతే ఒడిస్సా డ్యాన్స్లో
ఏం ప్రధానంగా ఏ దేవుడి గురించి ఎక్కువ ప్రధానంగా ఉంటుందంటే వైష్ణవు గురించి, అదే విష్ణువుడి గురించి, జగన్నాథ స్వామి, ఓకేనా. నెక్స్ట్ హిందుస్థాన్ డ్యాన్స్, నెక్స్ట్ మహర్షి, నెక్స్ట్ గుట్టపోస అంటే ఏంటంటే దీన్ని గుట్టపువ్వ అంటారు లేదా గుట్టపోస అంటారు. ఇది ఏంటంటే మహర్షి అంటే టెంపుల్ డ్యాన్స్ అండి, టెంపుల్ డ్యాన్స్, ఓకేనా. మహర్షి అంటే టెంపుల్ డ్యాన్స్. ఇది ఎవరు పర్ఫామ్ చేస్తారంటే ఉమెన్స్ పర్ఫామ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహర్షి అంటే టెంపుల్ డ్యాన్స్. ఈ టెంపుల్ డ్యాన్స్లో ఎవరు ఎక్కువ ప్రధానంగా డాన్స్ చేస్తారు అంటే ఉమెన్స్ పర్ఫామ్ చేస్తారు. ఈ ఉమెన్ పర్ఫార్మెన్స్లో కూడాను మనకి రిలీజియస్కి సంబంధించి, హిందూ రిలీజియస్కి సంబంధించి స్టోరీస్ని వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు. తర్వాత గుట్టు పువ్వ అంటే ఏంటంటే వీళ్ళు యంగ్ బాయ్స్ ఏం చేస్తారు అంటే వీళ్ళు ఉమెన్ డ్రెస్సెస్ వేసుకొని జగన్నాథ స్వామిని ఆరాధిస్తుంటారు. నెక్స్ట్ వీళ్ళే దీన్ని ఏ మూమెంట్ అంటే యాక్రోబెటిక్ మూమెంట్స్ ఉంటాయండి. యాక్రోబెటిక్ మూమెంట్స్ అంటే మనకి అథ్లెటిక్స్, యాక్రోబెటిక్ మూమెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారండి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మోస్ట్ రిపీటెడ్ అయింది రెండు. మహర్షి అంటే టెంపుల్ డ్యాన్సెస్. ఈ టెంపుల్ డ్యాన్స్లో ఎక్కువగా ఎవరు పర్ఫామ్ చేస్తారు అంటే ఉమెన్. వీళ్ళు ఏ గాడ్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తారంటే జగన్నాథ స్వామి లేదా విష్ణువు అంటారు. అదే గొట్టపోస అంటే వీళ్ళు యంగ్ బాయ్స్ పర్ఫామ్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఉమెన్ లాగా డ్రెస్ వేసుకొని జగన్నాథ స్వామిని జగన్నాథ స్వామి గురించి ప్రార్థిస్తారు. అదేవిధంగా వీళ్ళు యాక్రోబెటిక్ మూమెంట్స్, అదే అథ్లెటిక్స్ మూమెంట్స్ అంటారు, ఓకేనా. ఈరోజు ఇవి పర్ఫామ్ చేసేది ఏంటంటే దీన్ని ఏమంటామంటే గొట్టపోస అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇందులో మనకి స్టైల్స్ ఉంటాయండి. ఎలా ఉంటాయంటే వీళ్ళు ఏ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, వెరీ ఇంపార్టెంట్. కాస్ట్యూమ్స్ కూడా ఇంపార్టెంట్. కాస్ట్యూమ్స్ ఏంటంటే వీళ్ళు సంబల్పూరి శారీ, వెరీ ప్రీవియస్ క్వశ్చన్ అండి. సంబల్పూరి శారీ మనకి నేను చెప్పుకున్నప్పుడు మోహిని ఐటమ్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాను, కసావా శారీ అని చెప్పాను. అది వైట్ అండ్ ఆఫ్ వైట్ కలర్లో ఉంటుంది. అది మోహిని ఐటమ్లో ఫేమస్ కాస్ట్యూమ్ అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే సంబల్పూరి శారీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సంబల్పూరి శారీ. నెక్స్ట్ భౌమిక శారీ. నెక్స్ట్ వీళ్ళు సిల్వర్ ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు, హైరాడి అంటారు, కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ ఏంటంటే సంబల్పూరి శారీ, భౌమిక శారీ, నెక్స్ట్ వీళ్ళు సిల్వర్ ఆర్నమెంట్ పెట్టుకుంటారు, దాన్ని హైరోడి అంటారు, ఓకేనా. ఎక్కువ ఈ శారీ గురించి అడగడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్. సంబల్పూరి శారీ. నెక్స్ట్ వీళ్ళు పర్ఫామ్ చేస్తారు కదా, ఆ పర్ఫార్మెన్స్ని మీరు చూసినట్లయితే ఫస్ట్ వీళ్ళు డ్యాన్స్లో ఏముంటుందంటే మంగళ చరణం అంటారు. మంగళ చరణం. నెక్స్ట్ బొటియా నృత్యం, నెక్స్ట్ తర్జనం, నెక్స్ట్ పల్లవి, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ 1 by 1 క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వీళ్ళు ఇన్కోవేషన్, నృత్య, నాట్య, మంగళ చరణం, మోక్ష. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. రీసెంట్గా 2023లో జరిగిన ఎగ్జామ్లో మనకి ఇక్కడ మోక్ష అనేది ఏ స్టేట్లో ఏ డ్యాన్స్ యొక్క రిప్రజెంటేషన్, ఏ డ్యాన్స్ యొక్క రిప్రజెంటేషన్ అడగడం జరిగింది. దాన్ని ఏమంటామంటే మోక్ష. మనకి ఇన్కోవేషన్, నృత్య, నాట్య, మంగళ చరణం. ఈ మంగళ చరణం అంటే ఏంటంటే వీళ్ళు స్టేజ్ పర్ఫామ్ చేస్తారు కదండి. స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే మంగళ చరణం అంటే స్టేజ్ ఎంట్రన్స్ అవ్వగానే దేవుడికి మన ఊర్లో చూస్తుంటాం. ఊర్లో ప్రోగ్రామ్స్ ఏదైనా ఫస్ట్ మనం ఏం చేస్తారు, దేవుడిని పూజిస్తారు. అలాగే దాన్ని ఏమంటామంటే ఇక్కడ మంగళ చరణం అంటారు. మంగళ చరణం అంటే సింపుల్గా ఎంట్రన్స్ స్టేజ్ మీదకి ఎంటర్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ మదర్ ఆఫ్ ఎర్త్ అంటారండి. మదర్ ఆఫ్ ఎర్త్ లేదా మదర్ ఎర్త్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫ్లవర్స్ వేసి ఏం చేస్తారంటే పూజిస్తారు.
లేదా దండం పెట్టుకుంటారు. దాన్ని ఏమంటామంటే మంగళ చరణం అంటారు. వీళ్ళు స్టేజ్ మీదకి ఎంటర్ అయ్యి ఎవరైనా ఫస్ట్ మనకి క్లాసికల్ డాన్సర్లు చూసినట్లయితే ఫస్ట్ మనకి దేవుడిని ఫస్ట్ పూజిస్తారు కదండి. అలాగే దీన్ని ఏమంటారంటే స్టేజ్ మీద తర్వాత ఇక్కడ మంగళ చరణం అంటారు. మంగళ చరణం అంటే మనకి స్టేజ్ మీదకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఫ్లవర్స్ని వేసి పూజిస్తారు. దాన్ని మదర్ ఆఫ్ ఎర్త్ లేదా మదర్ ఎర్త్ అంటారు. క్లియర్? నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి బొటియా నృత్య అని ఉంటుంది. బొటియా నృత్య అంటే ఇక్కడ మనకి బొటియా నృత్యాలు మనం ఏముంటాయంటే త్రిభంగా స్టైల్ ఉంటుందండి. ఏంటండి? త్రిభంగా పోస్టర్స్ అని చెప్పొచ్చు. త్రిభంగా లేదా చౌకా ఇవన్నీ ఏంటంటే పోస్టర్స్ అండి. పోస్టర్స్ అంటే మీకు తెలుసు కదండి. పోస్టర్స్ అంటే మనకి హ్యాండ్ గెస్టర్స్ అవ్వచ్చు. దీన్ని ఏమంటామంటే పోస్టర్స్ అని చెప్తారు. క్లియర్? మంగళ చరణం అంటే తెలుసు. బొట్టు నిత్యంలో మనకి ఇది కూడా అడగడం జరిగింది. త్రిభంగా చౌక అనేది ఏ డ్యాన్స్కి సంబంధించిందంటే ఒడిస్సాకి సంబంధించింది. నెక్స్ట్ పల్లవి ఉంటుందండి. పల్లవి అంటే పల్లవి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే సాంగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. పల్లవి అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే సాంగ్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత తరుజునాం అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళు కన్క్లూజన్కి వచ్చే ముందు అంటే ప్యూర్ డ్యాన్స్ అండి. ప్యూర్ డ్యాన్స్ బిఫోర్ కన్క్లూజన్. ఓకేనా? వీళ్ళు తర్జన అంటే ఆ డ్యాన్స్ అనేది ఎండ్ అయిపోతుంది అనే టైంలో ఏం చేస్తారంటే తర్జున అంటామండి. ఈ తర్జున అంటే ఏంటంటే ప్యూర్ డ్యాన్స్ మరొక కాన్సెప్ట్లో ఎండ్ అయిపోతుందంటే చేసే పర్ఫార్మెన్స్ ఏమంటామంటే తర్జునం. ఈ తర్జునం అనేది ఏంటంటే ప్యూర్ డ్యాన్స్. మనకి నృత్య అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. వీళ్ళంటే గ్రూప్గా సోలో డ్యాన్స్ అంటారు. బట్ ఇక్కడ తర్జునం అంటే ప్యూర్ డ్యాన్స్ బిఫోర్ కన్క్లూజన్. ఇది మనకి ఒడిస్సా డ్యాన్స్ యొక్క ఇంపార్టెన్స్ అండి. మ్యాక్సిమం మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అన్నీ కంప్లీట్ అయిపోయండి. ఈ క్లాస్ విన్నర్లో ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే ఇందులో ఉన్న ప్రతి టాపిక్ కూడా నేను బోర్డు మీద రాసిన ప్రతి పాయింట్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీరు ఈ క్లాస్ విన్న తర్వాత మీరు ఆ క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఈ క్లాస్ యొక్క ఫ్రూట్ఫుల్నెస్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మీరు అందరూ లైక్ చేయండి. ఇంత కంటెంట్ అనేది మీరు లైక్ చేస్తేనే మీ లైకే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మరింత ఎక్కువ కాన్సెప్ట్ అనేది చెప్పడానికి మాకు ఎంకరేజ్ వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా మీరు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఒడిస్సా డ్యాన్స్లో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మదర్ ఆఫ్ మోహిని అట్టం ఎవరండి? బిఫోర్ క్లాస్లో చెప్పాను. మదర్ ఆఫ్ మోహిని అట్టం మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ముందు క్లాస్లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఒడిస్సా డ్యాన్స్ యొక్క ఫేమస్ పర్సనాలిటీ చూసినట్లయితే ఫస్ట్ వన్ కేలచరణ్ మహాపాత్ర. నెక్స్ట్ కేలచరణ్ మహాపాత్ర తర్వాత మోహన్ పాత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేలచరణ్ మహాపాత్ర మీకు షార్ట్ కట్ చెప్తాను. మహాపాత్ర అనేది ఎక్కడైనా కనిపించిందంటే వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళంటే ఒడిస్సా డ్యాన్స్ ఎక్కండి. ఎందుకు అంటే మ్యాక్సిమం కేలచరణ్ మహాపాత్ర, మోహన్ పాత్ర, నెక్స్ట్ ఇలా ఈ పాత్రకు సంబంధించి వీళ్ళు శిష్యులే చాలామంది ఉన్నారండి. కాబట్టి మహాపాత్ర అని కనిపిస్తే అది మ్యాక్సిమం ఒడిస్సా డ్యాన్స్కి సంబంధించిందండి. తర్వాత గురు పంకజ్ దాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గురు పంకజ్ దాస్ని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఒడిస్సీ డ్యాన్స్ అని చెప్తామండి. ఫాదర్ ఆఫ్ ఒడిస్సీ డ్యాన్స్. మీకు క్వశ్చన్ అండి, బిఫోర్ క్లాస్లో చెప్పడం జరిగింది. గురు ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ అని ఎవరిని పిలుస్తారు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ గురు పంకజ్ దాస్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఒడిస్సా డ్యాన్స్ అంటారండి. 1992లో పద్మ అవార్డు వచ్చిందండి.
ఇక్కడ వీళ్ళందరికీ కేలిచంద్ మహాపాత్ర కూడా పద్మ అవార్డ్స్ వచ్చాయండి. నెక్స్ట్ గురు పంకజ్ దాస్ కూడా పద్మ అవార్డ్స్ వచ్చాయి. తర్వాత సోనల్ మాన్సింగ్ మనకి సోనల్ మాన్సింగ్ చూసినట్లయితే భరతనాట్యంలో కూడా వస్తారు, అదేవిధంగా ఒడిస్సీ డాన్స్ కూడా వస్తారు. అందువల్ల మీకు ఆ రోజు చెప్పినప్పుడు సోనల్ SON ఓ అంటే ఒడిస్సీ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సోనల్ మాన్సింగ్ భరతనాట్యం అండ్ అదేవిధంగా ఒడిస్సా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. తర్వాత సోనల్ మాన్సింగ్ తర్వాత మనకి ఇంద్రా రహిమాన్ ఇది కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చింది. ఇంద్రా రహిమాన్ తర్వాత మనకి కేలుచంద్ మహాపాత్ర. నెక్స్ట్ మాధవ్ ముద్గల ఇది కూడా ఎగ్జామ్లో వచ్చింది. నేను ఎగ్జామ్లో ఇవన్నీ కూడా వచ్చాయండి. మాధవ్ ముద్గల, ఇంద్రాని రహిమాన్, సోనల్ మాన్సింగ్, గురు పంకజ్ దాస్, కేలుచంద్ మహాపాత్ర, మోహన్ పాత్ర. నెక్స్ట్ సంయుక్త ప్రాణగహి, సోనల్ మాన్సింగ్, నెక్స్ట్ ఇంద్రా రహిమాన్. నెక్స్ట్ ఇంకేంటంటే పట్నాయక్ అని ఇంకో పేరు వస్తుందండి, పట్నాయక్. వీళ్ళందరూ కూడా ఒడిస్సీ డ్యాన్స్ యొక్క. నెక్స్ట్ ఏంటంటే ఇలియానా చెట్టి అని ఉంటుందండి, ఇలియానా చెట్టి వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సంయుక్త ప్రాణగ్రహి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళందరూ కూడా మరొకసారి నేను చెప్తాను చూడండి. ఒడిస్సీ డ్యాన్స్లో బాగా ఫేమస్ అవ్వాలంటే కేలుచంద్ మహాపాత్ర, తర్వాత గురు పంకజ్ దాస్, సోనల్ మాన్సింగ్, ఇంద్రా రహిమాన్, మాధవ్ ముద్గల, తర్వాత మనకి ఇలియానా శెట్టి అని ఉంటుంది. తర్వాత సోనల్ మాన్సింగ్, తర్వాత మనకి సంయుక్త ప్రాణగ్రహ. నెక్స్ట్ పట్నాయక్ అని వస్తుందండి, పట్నాయక్